అందరికీ నమస్కారం. దీనికన్నా ముందు వీడియోలో మనం చూసాము ఏంటంటే ఔరంగజేబ్ ప్రతిసారి శివాజీకి సహాయం చేశాడు. అయితే శివాజీ కూడా నేను నీకు నమ్మిన బంటుని నమ్మకస్తుని అని చెప్పి ఔరంగజేబు యొక్క సహాయాన్ని పొందగలిగాడు. అయితే వీళ్ళిద్దరిది నిజమైన ప్రేమేనా లేకుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకళ్ళ అభిప్రాయం ఏంటి అంటే ఔరంగజేబు అభిప్రాయం ఏంటంటే ఔరంగజేబు ఎప్పటికైనా కానీ సౌత్లో ఉన్నటువంటి రాజ్యాల్ని ఆక్రమించి ఈ సుల్తాన్లు నైజాం షాహీస్ని బీజాపూర్ సుల్తాన్లను ఆక్రమించి తన భారతదేశంలో ఒక సుస్థిర సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి కలలుగన్నాడు. కానీ బీజాపూర్ సుల్తాన్లు నైజాం షాహీ సుల్తాన్లు వాళ్ళిద్దరి మధ్య ఉన్న చుట్టరికం కారణంగా వాళ్ళిద్దరు కలిస్తే చాలా బలవంతులు. ఎందుకంటే నైజాం షాహీ నవాబు యొక్క చెల్లెలు ఆదిల్ షా యొక్క భార్య, అంటే వాళ్ళిద్దరు బావబామరుదు అవుతారు వరుసకి. అందుకే వాళ్ళిద్దరిని కంబైన్గా ఆక్రమించడం అనేది ఔరంగజేబు వల్ల అయ్యే పని కాదు. ముఖ్యంగా గోదావరి కృష్ణా నదులు లాంటి నదులను దాటి అంత పెద్ద ఎత్తున సైన్యాన్ని ఇక్కడికి పంపి ఇద్దరిని జయించడం అనేది జరిగే పని కాదు. అది నిజమా అబద్ధమా అంత కష్టమా అన్నది ముందు వీడియోలో తర్వాత వచ్చే వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ ఔరంగజేబ్ అభిప్రాయం ఏంటంటే బలమైనటువంటి శత్రువైన బీజాపూర్ సుల్తాన్లని ముందుగా ఓడిస్తే ఇట్లాంటి శివాజీ లాంటి చిన్న చిన్న వాళ్ళని అందరినీ కూడా తీసుకొని తర్వాత బలహీనమైనటువంటి శివాజీ లాంటి వాళ్ళని ఓడించడం అనేది పెద్ద సమస్య కాదు. బలమైన శత్రువుని ముందు జయించి బలహీనుని తర్వాత జయించాలనేది ఔరంగజేబు అభిప్రాయం. అయితే ఇక్కడ శివాజీ అభిప్రాయం ఏంటంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఔరంగజేబుని జయించడం అనేది ఇది చాలా కష్టమైన పని. అందుకే ముందు బీజాపూర్ సుల్తాన్లను జయించి తర్వాత ఔరంగజేబు దగ్గరికి వెళ్దాం అనేది శివాజీ అభిప్రాయం. దగ్గరున్న శత్రువుని ముందు జయించి దూరం ఉన్న శత్రువుని తర్వాత జయించవచ్చు అనేది శివాజీ అభిప్రాయం. అయితే వీళ్ళిద్దరు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ నిజంగా తలపడ్డారా చరిత్రలో? తలపడితే ఏం జరిగింది? ఔరంగజేబుకి శివాజీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా ఏంటన్నది తర్వాత వీడియోలో చూద్దాం. నమస్కారం.